దేశ విదేశాల్లో వారి స్థిరపడింది 2 దశాబ్దాల తర్వాత కలిపింది ఆ విద్యార్థుల స్నేహబంధం. విజయనగరం నడి ఒడ్డున విద్యాబుద్ధులు చెప్పిన గురువులు సమక్షంలో ఆత్మీయంగా పలకరించుకున్నారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో 2 దశాబ్దాల తర్వాత కలిసిన విజయనగరం జిల్లా పోసపాటిరేగ జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి గ్రాండ్గా కార్యక్రమం జరిగింది. అలనాటి జ్ఞాపకాలను విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. నైతిక విలువలు నశించినటువంటి ఈ రోజుల్లో విద్యార్థులు కూడా పాత విద్యార్థులు పిల్లల్లో ఒక రకమైనటువంటి కొత్త మార్పు తీసుకురావడానికి గురువులకి గౌరవం తగ్గిపోయినటువంటి ఈ రోజుల్లో గురువులను ఈ విధంగా గౌరవించాలన్నటువంటి విషయాన్ని వారు గౌరవిస్తూ 10 మందికి ఆదర్శంగా చూపించారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. క్రమశిక్షణతో వారు ఎన్నో కష్టాలని ఓర్చి చెప్తారు. ఎంచేతనంటే నేను 20 సంవత్సరాలు హిందీ పండిట్గా పనిచేసి పిల్లలందరికీ కూడా హిందీ పరీక్షలు కట్టించాను. ప్రతిరోజు స్కూల్ 10 గంటలకైతే 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఆ ఎక్స్ట్రా సమయంలో హిందీ నేర్పేవాడిని. అంచేత ఆ పిల్లలందరూ కూడా చక్కగా ఈ రోజు హిందీ నేర్చుకోవడం వల్ల దేశాల్లో చక్కగా ఉంటున్నారు. ఇది ఒక చక్కటి ఆత్మీయ కలయిక. స్కూల్లో ప్రతి వ్యక్తి కూడా ఆదర్శంగా తీసుకుని ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తారని, గురువులను ఎలాగైతే గౌరవించారో అలాగే పెద్దవారిని గౌరవిస్తూ పిల్లల తాలూకా బాగోగులు మీరందరూ కూడా చూసుకుని భావి భవిష్యత్తు అంతా కూడా బాగుపడాలి, బాగుండాలని ఆశతో పనిచేస్తారని ఆశిస్తూ ఈ రోజు మేము ఈ పోసపాటిరేగ మండలం జడ్పీహెచ్ స్కూల్లో ఈ కార్యక్రమం అనేది పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఫ్రెండ్స్ కానీ మొత్తం టీచర్స్ కానీ ఆల్ ఆఫ్ మాకు విద్య నేర్పినటువంటి అందరూ కూడా వచ్చి ఈ రోజు మాకు చాలా చక్కగా ఈ కార్యక్రమం ఎంతో భావోద్వేగంగా మేము గురయ్యి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా కలవడం చాలా మాకు ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్య సమాజానికి మనందరం కూడా ఆదర్శంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో తరతరాలకు కూడా ఈ రోజు మేమేమో నెక్స్ట్ ఇంకోళ్ళు అవుతారు. మన గురువులకి ఎవరైతే మనకు చదువు చెప్పి ఈ రోజు మనం ఉన్నత స్థానాల్లో ఉన్నాం వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ మూలాలు వెతికి తీసి మరికొంతమందికి మనం ఆదర్శంగా నిలిచి ఈ 2005, 2006 బ్యాచ్ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా కూడా 10 మందికి తెలిసే ఈ సభ్య సమాజానికి మనం ఎంతో కొంత మనం మంచిని కలిగించే విధంగా మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నామండి.